నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. సమ్మర్ స్పెషల్ మనం ఐస్ క్రీమ్స్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాము. 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మనం తయారు చేసుకుంటున్నాము. బయట తెచ్చుకొని తినడానికి అవి చాలా రకాలుగా అవి నిల్వ ఉండి మన హెల్త్ని పాడు చేసేవిగా మనం వార్తల్లో వింటూ ఉన్నాం. అలా కాకుండా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుంటాము కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. అలాగే సమ్మర్లో మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా సరే చక్కగా హాయిగా ఎంజాయ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ అయితే చూసారు కదండి, ఒకటి కస్టర్డ్ ఐస్ క్రీము, రెండోది బటర్ స్కాచ్. ఈ రెండు మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిందల్లా సింపుల్ ఇంగ్రీడియంట్సేనండి. పాలు, పంచదార ఉంటే చాలు, మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన పిల్లలు చక్కగా పాలు, పంచదార మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి, అది బయట నుంచి తెచ్చింది కాదు కాబట్టి, ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి పిల్లలు హ్యాపీగా తినేసేయచ్చు. పెద్దవాళ్ళైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికైనా సరే ఇది హెల్దీ కాబట్టి మనం తయారు చేసుకోవడమే ఆలస్యం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్. దానికి తయారు చేసుకోవాల్సిందల్లా మనకు కావాల్సింది పాలు, పంచదార, కొంచెం కస్టర్డ్ పౌడర్. అంతేనండి, సింపుల్గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. అలాగే బటర్ స్కాచ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాం కదండి. ఫస్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్కి పాలు తీసుకోవాలి. నేను దీనికి 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఐటమ్స్ చేయాలి కాబట్టి లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇది ఫ్యాట్ మిల్క్ మాకు చాలా దగ్గరలో దొరుకుతాయి కాబట్టి నేను ప్యాకెట్ పాలు వాడను. చక్కగా గేదె పాలు మాకు అందుబాటులో ఉంటాయి. ఇవి లీటర్ పాలు చక్కగా కాచి ఇవి ఆఫ్ చేశాను. ఇప్పుడు 2 గిన్నెల్లో సపరేట్ చేసి పెట్టాను అనమాట. ఒక 1/2 లీటర్ మనం కస్టర్డ్ ఐస్ క్రీమ్, ఒక 1/2 లీటర్ మనం బటర్ స్కాచ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని పాలు కలిపి ఈ పాలు కాచిన దానిలో నేను చక్కగా యాడ్ చేసేసాను. ఈ కస్టర్డ్ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి 1/2 లీటర్ పాలకి. ఈ పాలు కూడా అడుగు పట్టకుండా మేగడంతా లోపలికి కలుపుకుంటూ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ వేసేసాను. అది కూడా ముద్దలు కట్టకుండా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అలాగే నేను ఒక 3/4 అంటే 300 పంచదార గిన్నెలో వేసి అది కూడా యాడ్ చేశాను. చక్కగా మరుగుతుంది చూడండి. పంచదార, కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసాక కొంచెం సేపు చిక్కబడే వరకు మరగనివ్వాలి. మరిగిన తర్వాత చల్లార్చిన తర్వాత ఒక 2 గంటలైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసేసాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన ఈ లిక్విడ్ని మొత్తం నేను మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేయాలి. అలాగే నేను పాల మీద మీగడ నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అది కూడా 2 టేబుల్ స్పూన్ పాల మీద మీగడ వేసుకోవచ్చు. మీకు అది అందుబాటులో లేకపోతే క్రీమ్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, అమూల్ క్రీమ్ అని అట్లా, అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి ఐస్ క్రీమ్కి అంటే కంపల్సరీ మనం పాల మీద మీగడైతే వేసుకోవాలి. అలా బ్లెండ్ చేసింది నేను. ఇప్పుడు నేను ఏ కంటైనర్ అయినా తీసుకోవచ్చు. చక్కగా నేను ఈ కంటైనర్లో తీసుకొని బ్లెండ్ చేసింది దీనిలో వేసేసుకుంటున్నాను. చక్కగా ప్లెయిన్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. నేను ఇప్పుడు డ్రై నట్స్ ఏవైనా తీసుకోవచ్చు, బాదం, జీడిపప్పు, అవి కూడా నేను పైన కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్ ఏదైనా అలా కవర్ చేసేసుకొని ఐస్ ఫామ్ అవ్వకుండా లోపలికి ఇలా కవర్ చేసి తర్వాత ర్యాప్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఓవర్ నైట్ నేను పెట్టానండి. కనీసం సమ్మర్ టైం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఐస్ ఫామ్ అవ్వడానికి ఓవర్ నైట్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకో గిన్నెలో పాలు తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా నేను ఇప్పుడు బటర్ స్కాచ్ తయారు చేయడానికి వేడి చేస్తున్నాను. కొన్ని పాలు నేను ఈ పౌడర్ కలపడానికి చల్లార్చిన పాలు కాబట్టి గ్లాస్లో కొంచెం తీసి పెట్టుకున్నాను. మిగతా పాలు నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలతోటి
మనం కార్న్‌ఫ్లోర్ కానీ లేకపోతే గోధుమ పిండి కానీ ఏదైనా 2 టేబుల్ స్పూన్ తీసుకొని పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దలుగా అవ్వకుండా మనం దాన్ని బాగా లిక్విడ్ ఫామ్ అయ్యేటట్టుగా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముద్దలు కట్టకూడదు. ఒకవేళ ముద్దలు కట్టినా కానీ దానికి భయపడాల్సింది ఏం లేదు. కొంచెం పలచగా అయ్యేదానికి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ పలచగా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న మిక్సర్ అంతా పక్కన పెట్టేసుకొని చూసారు కదా, అది కరెక్ట్గా ఫామ్ అయిపోయింది. లిక్విడ్స్ అది ముద్దలు ఏమీ లేకుండా లంప్స్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ మీద ఇప్పుడు క్యారమిల్ తయారు చేసుకోవడానికి కొంచెం పంచదార కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి. పంచదార లో ఫ్లేమ్లో కరగటం వల్ల మనకి మాడకుండా అట్లా ఉంటుంది. ఇది నీళ్ళు చుక్క ఒక కొంచెం 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అట్లా వేసుకోవచ్చు. అలా వేసుకొని ఆ పంచదారని బాగా కరగనివ్వాలి. కరిగిన తర్వాత అది మళ్ళీ సాలిడ్ అయ్యే టైంకి మనం కొంచెం బటర్ ఉంటుంది కదండి, ఆ కొంచెం బటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఇది కొంచెం సాలిడ్గా అవుతున్న టైంలో మనం బటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేయడం వల్ల అది బాగా కరిగే టైం ఎక్కువ తీసుకుందనమాట. అంతేకాదు అది బాగా ఇప్పుడు మనం క్రష్ చేసుకునే అంత సాలిడ్ అవ్వకుండా కొంచెం మెత్తగా ఉంటుంది మనం వేసుకునే బటర్ని బట్టి. కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, మీరు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు బటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ యాడ్ చేసిన తర్వాత బటర్ అంతా కరిగి అది బాగా ఈ కలరు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయింది నాకు. ఇదిగోండి బటర్ నేను కొంచెం ఎక్కువ కట్ చేసుకొని తీయాల్సి వచ్చింది. కొంచెం తక్కువ వేసుకుంటే మాత్రం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇదంతా కరిగే వరకు మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కరిగేటప్పుడు కొంచెం మనం అడుగు పట్టకుండా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఒకవైపే పంచదార అంతా సాలిడ్ అయిపోయి అడుగు పట్టేసుకొని ఉంటుంది. కొంచెం మనం కలుపుతూనే ఉండాలన్నమాట. అట్లా కలుపుతూ ఉండడం వల్లనే అది కొంచెం కరుగుతూ ఈ బటర్ కూడా చక్కగా మెల్ట్ అవుతూ ఉంటుంది. కమ్మని స్మెల్ బాగుంటుంది అన్నమాట, అరోమా. ఇప్పుడు అలా ఫామ్ అయ్యేటప్పుడే మనం డ్రై నట్స్ ఏవైనా కానీ బాదం కానీ జీడిపప్పు కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బటర్ మొత్తం కరిగిపోయి ఇదంతా ఇప్పుడు ఇట్లా అయింది. ఇది నేను అడుగు పట్టిందన్న విధానంలో కొంచెం నీళ్లు కొంచెం పోసుకున్నాను నేను. ఎందుకంటే ఆ నెయ్యి కూడా ఆ బటర్ కూడా మొత్తం కొంచెం నెయ్యి ఫామ్ అట్లా అయ్యేదానికి నేను కొంచెం అట్లా చేశాను అన్నమాట. ఒక చుక్క నీళ్ళ చుక్క వేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్ స్ట్రక్చరు వస్తుందన్నమాట. ఇది పాడైపోతుందే, ఇది సరిగా రాలేదు అని కంగారు పడక్కర్లేదు. మనం చేసే పని మంచి స్ట్రాంగ్ డెసిషన్ తోటి నిలబడి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం నీళ్ళ చుక్క వేసి కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ప్లేట్లో కొంచెం నెయ్యి రాసి పెట్టుకొని ఈ లిక్విడ్ని దీనిలో పోసేస్తే చక్కగా ఎమ్మటే డ్రై అయిపోయింది. చక్కగా క్రష్ చేసుకోవడానికి కరెక్ట్గా సాలిడ్గా చక్కగా బాగా వచ్చిందనమాట. ఈ క్యారమిల్ రెడీ అయిపోయే లోపల పాలు మరిగిపోయినాయి. ఈ మరిగిన దానిలో కొంచెం పంచదార వేసుకోవాలి. అలాగే మనం మిక్స్చర్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండితో కొంచెం, అది కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. అడుగు పట్టకూడదు కాబట్టి కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం పాలన్నీ చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో మరుగుతూ ఉండాలి. దీనికి టైం తీసుకుంటుంది, కొంచెం కష్టమైన ఇష్టంగా పిల్లలు తినాలి కాబట్టి మనం టైం తీసుకొని అయినా సరే హెల్దీ వేలో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇది చిక్కబడుతుంది, పాలన్నీ చిక్కబడాలి. చిక్కబడినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి చక్కగా. చూసారా, పాలు 1/2 లీటర్ పాలు కొంచెం దగ్గరగా వచ్చేసినాయి, చిక్కగా వచ్చేసింది. ఈ స్ట్రక్చర్ అంతా మనం
ఇప్పుడు గిన్నెలో తీసుకొని దీన్ని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లబడిన తర్వాత. చక్కగా చిక్కగా కనపడుతుంది కదండి మీకు, దగ్గరగా వచ్చేసి. ఇప్పుడు ఇలా 2 గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో కూడా నేను ఇందాక చూపించాను కదండి, ఫస్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్లో కొంచెం క్రీము, అలాగే పాల మీద మీగడ, ఇంకా నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే దీనిలో కూడా యాడ్ చేసేస్తున్నాను. అది మనకి ఐస్ క్రీమ్కి కరెక్ట్ స్ట్రక్చర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. దాన్ని బ్లెండ్ చేసేసి నేను మళ్ళీ ఒక కంటైనర్లో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. అయితే దీనిలో నేను కలర్ యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మర్చిపోయాను. సో ఇప్పుడు నేను కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేయాలి అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా కలపడం వల్ల అది పూర్తిగా మిక్స్ అవ్వదు. దీన్ని మళ్ళీ నేను బ్లెండర్లో వేసి ఒకసారి ఒక 10 సెకండ్స్ బ్లెండ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలరు మొత్తం దానికి కలవాలి కాబట్టి పూర్తిగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు క్యారమిల్ మొత్తం స్ట్రక్చర్ అంతా మనం క్రష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసిందంతా కంటైనర్లో పోసేసుకొని చక్కగా చూసారు కదా, స్మూత్ స్ట్రక్చరు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆ క్యారమిల్ కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే అంతేనండి, ఐస్ క్రీమ్ తయారైపోయింది. దీనికి కూడా ఒక ర్యాపర్ పెట్టేసేసి చక్కగా మూత పెట్టేసేసి 8 to 10 అవర్స్ ఈజీగా ఉండాలి. ఎందుకంటే ఇది సమ్మర్ టైము, లోడ్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ కూలింగ్ అయితే కావాలి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. గంటకు ఒకసారి ఓపెన్ చేసి చూసామా ఐస్ అయితే ఫామ్ అవుతుంది ఐస్ క్రీము. మనకు ఆత్రం దాకా ఓపెన్ చేసి చూస్తే మాత్రం అది అవ్వదు. నేను అందుకని ఇది ఓవర్ నైట్ ఉంచేసేసాను అనమాట. ఓవర్ నైట్ ఉంచినప్పుడు చక్కగా కరెక్ట్ ఫామ్లో తయారైపోయింది. చూసారు కదా ఐస్ క్రీము చక్కగా చాలా బాగా వచ్చింది, 2 ఐస్ క్రీమ్స్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇది చక్కగా ఐస్ క్రీమ్ చక్కని టెక్స్చర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకు బయట కొన్న టేస్టే చాలా అట్లనే సేమ్, మనకి ఏమాత్రం తేడా లేకుండా వచ్చింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ కోసం కొంచెం కష్టం అనుకోకుండా ఇష్టంగా తయారు చేసి పెడితే హెల్తీగా పిల్లలు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో. చూసారు కదండి, ఇది కస్టర్డ్ ఐస్ క్రీము. మనం చేసుకున్నది ప్లెయినే కాబట్టి చాలా బాగుంది. నాకైతే 2 టేస్ట్స్ చాలా బాగా నచ్చాయి, 2. ఇప్పుడు బటర్ స్కాచ్ బాగుంది, కస్టర్డ్ అయితే ఇక చెప్పవసరం లేదు. దానిలో వెనీలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంది. బటర్ స్కాచ్ కూడా చాలా బాగుంది. ఒకసారి తయారు చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో తయారు చేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.